హలో ఫ్రెండ్స్. ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ రోజుకి స్వాగతం. ఇక ఈ రోజు మనకి మార్కెట్ చూసుకుంటే గనుక ఫ్రైడే ఏదైతే రివర్సల్ బార్ వచ్చిందో, ఆ బార్‌ని రెస్పెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రైడే రోజు మనకొక నెగెటివ్ బార్ రావటం చూసాం. ఆఫ్టర్ ఆల్‌మోస్ట్ 7-8 సెషన్స్ పాజిటివిటీ తర్వాత. సో, ఆ బార్ హై చూస్తే గనుక 24,174 అండ్ లో చూస్తే 24,084. సో, ఈరోజు మనకి ఒక 20 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వటం చూసాం నిఫ్టీ. లో కూడా అదే రావటం చూసాం. బట్ టోటల్ కంట్రోల్ ఈరోజు బుల్స్ దగ్గరే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కూడా మనం చూస్తే గనుక ఫ్రైడే హైని బ్రీచ్ చేసే ప్రయత్నం చేసింది. బట్ కొద్దిగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు హై చూస్తే గనుక 24,164 అండ్ ఫ్రైడే రోజు హై చూస్తే గనుక 24,174. అంటే ఒక 10 పాయింట్స్‌లోనే ఫ్రైడే హై మిస్ చేయడం చూసాం. బట్ ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు ఇన్సైడ్ బార్స్ అంటాం. అండ్ కన్సాలిడేషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇప్పుడు ఏమవుతుందంటే 24,175 పైన 3 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దట్ టు అబౌట్ 200-300 పాయింట్స్. ఎందుకంటే అన్‌చార్టెడ్‌లో ఉంది కాబట్టి. బట్ సపోర్ట్ పాయింట్స్ మనం చూస్తే గనుక ప్రాబబ్లీ 3 డేస్ లో ఏదైతే ఉందో 23,805 దగ్గర ఒకటి ఉంటుంది. సో, ఐ థింక్ బై డిప్స్ గాని మనం స్ట్రాటజీని అవలంబించాలి ఈ టైంలో. 24,800 కట్ అవుతే గనుక నెక్స్ట్ లెవెల్ డౌన్ సైడ్ 23,484 ఓపెన్ అవుతుంది. సో, 23,800 కట్ అయినప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే బుల్స్ టోటలీ వాళ్ళ కంట్రోల్ లూజ్ అయ్యి బేర్స్ అక్కడ యాక్టివ్ అవుతాం మొదలుపెడతారు. సో, ఆల్ ఇన్ ఆల్ మనకి డిమాండ్ జోన్ 23,800 నుంచి 23,500 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అప్పటి వరకు మేబీ కొద్ది సైడ్ వేస్‌లో ఉండొచ్చు. 23,800 అండ్ 24,300 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈరోజు సెక్టర్ ఆర్ స్టాక్స్ ఏవైతే గెయిన్ అయ్యాయో నిఫ్టీలో మనం చూస్తే గనుక ఇట్స్ క్లియర్‌లీ ఐటీ స్పేస్ అని చెప్పుకోవచ్చు. సో, ఆల్ ద ఐటీ స్టాక్స్ టెక్ మహీంద్రా గాని, విప్రో గాని, లేదంటే ఇన్ఫోసిస్ గాని, టీసీఎస్ గాని, హెచ్‌సీఎల్ టెక్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ సిమెంట్ ప్యాక్ ఏదైతే లాస్ట్ వీక్ అప్ ట్రెండ్ కొనసాగిందో ఈ రోజు కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో, స్టాక్స్ లైక్ అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ ఈ 2 కూడా నిఫ్టీ పెరగడానికి చాలా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ స్టాక్స్ ఆర్ సెక్టర్స్ మనం చూస్తే గనుక ఎఫ్ఎంసీజీలో మిక్స్ అని చెప్పుకోవచ్చు. నెస్లే ఐటీసీ పెరగటం చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్‌లో బజాజ్ ఫైనాన్స్ ఒక 2% పెరిగింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్‌డీఎఫ్‌సీ ఏదైతే ఒక బిగ్ వెయిటేజ్ ఉందో అవి కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబబ్లీ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ స్టాక్స్ అని చెప్పొచ్చు మోర్ దాన్ సెక్టర్. బిగ్ డాడీ రిలయన్స్ ఈరోజు కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుంది. సో, సెక్టర్ వైస్ చెప్పుకోవాలంటే గనుక మేబీ ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్‌లో బిగ్గెస్ట్ కట్స్ చూసాం మనం. సో, ఎన్‌టీపీసీ లాంటి స్టాక్ అబౌట్ 2% దాకా పడతం చూసాం. అదర్‌వైజ్ ఫార్మా యాస్ ఎ సెక్టర్ కొద్దిగా వీక్‌గా ఉంది. ఎందుకంటే డాక్టర్ రెడ్డి గాని, లేకపోతే సన్ ఫార్మా గాని ఈ 2, 3 స్టాక్స్ కూడా కొద్దిగా వీక్‌గా ట్రేడ్ అవ్వటం చూసాం. ఇన్‌ఫాక్ట్ సిప్లా కూడా. సో, ఇప్పుడు అనుకుంటే రిలయన్స్ కూడా కొద్దిగా డౌన్ సైడ్ క్రాక్ అవ్వటం చూసాం మనం. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్‌బీఐ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్‌గా ట్రేడ్ అవ్వటం చూసాం. అండ్ ప్రాబబ్లీ ఇన్ఫ్రా స్పేస్‌లో ఎల్ఎన్‌టీ కూడా కొద్దిగా వీక్‌గా ట్రేడ్ అవ్వటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే గనుక ప్రాబబ్లీ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ డౌనే అని చెప్పొచ్చు. ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అని అనుకోవచ్చు మనం. సో, 52,350 దగ్గర ఓపెన్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఒక స్టేజ్‌లో 52,166 అంటే ఓపెన్ నుంచి ఒక క్లోజ్ టు 200 పాయింట్స్ దాకా కట్ రావటం చూసాం. సో, మనకి లాస్ట్ వీక్ హై ఆర్ ఆల్ టైమ్ హై చూస్తే గనుక 53,180 అండ్ ఈ రోజు లో చూస్తే గనుక 52,166 అంటే ఈ 3 సెషన్స్‌లోనే క్లోజ్ టు 1000 పాయింట్స్ కట్ కూడా రావటం చూసాం. అది మనకి తెలియని కూడా తెలియలేదు. ఎందుకంటే ఈరోజు అగైన్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే గనుక అబౌట్ 170 పాయింట్స్ ప్రాఫిట్‌లో ట్రేడ్ అవ్వటం ఆర్ మేబీ గ్రీన్‌లో క్లోజ్ అవ్వటం చూసాం. సో, ఈరోజు హై 52,656 సో, లోస్ నుంచి చూస్తే ఒక 500 పాయింట్స్ పెరిగింది. బట్ మొన్నటి క్లోజ్ నుంచి చూస్తే గనుక అబౌట్ 180-200 పాయింట్స్ పెరగటం చూసాం. సో, బ్యాంక్ నిఫ్టీలో నథింగ్ హాస్ చేంజ్డ్. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ అనుకున్న 51,000 51,870 అనేది ఒక కీ సపోర్ట్‌గా మారింది ఇప్పుడు. సో, 51,747 రాదర్ ప్రిసైజ్‌లీ చెప్పాలి అంటే గనుక. అండ్ దాని తర్వాత 51,270 దగ్గర ఒక డిమాండ్ జోన్ ఉంటుంది. సో, ఈరోజు లో ఏదైతే ఉందో ప్రాబబ్లీ 52,100 ఆర్ మేబీ 52,000 వస్తే గనుక దట్ షుడ్ బి ద ఎంట్రీ పాయింట్. ఎందుకంటే అక్కడి నుంచి స్టాప్ లాస్ ఒక 300 పాయింట్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనుకున్న డైరెక్షన్‌లో వెళ్తే గనుక ఆల్మోస్ట్ 1,000-1,200 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది కాబట్టి. సో, 1:2 రిస్క్ రివార్డ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 52,000లో మనకి బ్యాంక్ నిఫ్టీ దొరికితే గనుక. అండ్ ఈరోజు మనకి గెయినర్స్ చూస్తే గనుక ప్రాబబ్లీ ఇట్ వాస్ అగైన్ హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఈరోజు పెరిగాయి. సో, బిగ్గెస్ట్ గెయినర్ అగైన్ ఈరోజు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అబౌట్ 1.2% పెరగడం చూసాం. దాన్ని మనం గమనించాల్సింది అబౌట్ 28-33% వెయిటేజ్ ఉంది ఆ స్టాక్‌కి. అండ్ అదర్ బ్యాంక్స్ లైక్ బంధన్ అండ్ ఐసీఐసీఐ కొద్దిగా పెరగటం చూసాం.
ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్స్ బిగ్గెస్ట్ లూజర్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఉన్నప్పటికీ 1.2. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక మంచి కట్స్ చూసాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా 1.5% పడింది, ఎస్బీఐ 0.7 అండ్ పిఎన్బి 0.2. ఆఫ్ కోర్స్ అదర్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్, ఇండస్ ఇండ్ చాలా స్వల్పంగా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎఫ్ అండ్ స్పేస్లోకి వెళ్ళి చూస్తే కనుక మనకి నిఫ్టీ కాంపోనెంట్స్లో ఏవైతే సెక్టర్స్ పెరిగాయో వాటిల్లో మేబీ సిమెంట్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద సిమెంట్స్ లైక్ ఏసీసీ కానీ అంబుజా సిమెంట్ ఏవైతే ఇండెక్స్లో లేవో, అదేవిధంగా ఇండెక్స్లో ఏదైతే పెరిగిన సెక్టర్ ఉందో ఐటీ స్పేస్లో మిడ్ క్యాప్ ఐటీస్లో ఒక మంచి మూవ్ రావడం చూసాం. పర్సిస్టెంట్, కోఫోర్జ్, బిఎస్ సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ కూడా, ఎల్టీటీఎస్, మైంట్రీ అండ్ సిమెంట్ స్పేస్లో అగైన్ శ్రీ సిమెంట్ అండ్ రాంకో లాంటి స్టాక్స్లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో కూడా ఒక మంచి బయింగ్ రావటం చూసాం. మేబీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కూడా అని చెప్పుకోవచ్చు. అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో కూడా సో స్టాక్స్ లైక్ ఎస్ఆర్ఎఫ్ కానీ, నవీన్ ఫ్లోరిన్ కానీ, దీపక్ నైట్రేట్ కానీ, లేదంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఆర్ఈసి ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీకర్ వాటిల్లో ప్రాబ్లీ అగైన్ పిఎస్యూ ఇక్కడ ప్లే చేసింది, ఎన్టీపీసీ ఒకటి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఇండియా సిమెంట్స్లో ఏదైతే లాస్ట్ వీక్ ఒక బ్లాక్ డీల్ జరిగి స్టేక్స్ తీసుకున్నారో అల్ట్రాటెక్, సో ఆ స్టాక్ ఈరోజు ఒక 3% కరెక్ట్ అవడం చూసాం. దానికి ఒక రీజన్ కూడా ప్రాబ్లీ అది బ్యాన్లో ఉన్నందుకు కూడా మేబీ కొద్దిగా లాంగ్ అండ్ వెండింగ్ అవటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ వోల్టాస్, ఇండియన్ హోటల్స్ కానీ, అశోక్ లీలాండ్ కానీ, ఐడియా కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నిట్లో కూడా కొద్దిగా స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్లో వస్తే కనుక వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్ అండ్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి ఈరోజు. సో వీక్ అవును స్టాక్స్లో ఈరోజు ఒక మంచి బయింగ్ రావటం చూసాం ఆఫ్టర్ లాంగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నాహర్ పాలి మనం చూస్తే కనుక లాస్ట్ 6 months to 1 year గా ఒక వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఈరోజు మల్టీ క్వార్టర్స్ హై దగ్గర క్లోజ్ అవటం చేసాం. సో ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ అండ్ విత్ హ్యూజ్ వాల్యూమ్ 5 lakhs వాల్యూమ్ ట్రేడ్ అవటం చేసాం. దీని యావరేజ్ వాల్యూమ్ 70 to 80,000 per day అవుతుంది. అదే ఇంకో స్టాక్ మనం గతంలో చెప్పుకున్న వరండా ఈరోజు అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ ఇట్స్ స్పెక్యులేటివ్ స్టాక్, కొంచెం 330 నుంచి ఆల్మోస్ట్ 135 దాకా వచ్చిన స్టాక్ ఈరోజు ఒక 20% అప్ అయి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చేసాం. సో ఈ వీక్ స్టాక్స్ పెరుగుతున్నప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్. సో డోంట్ చేజ్ ఇలాంటి స్టాక్స్లో. ఇంకా అదర్ స్టాక్స్ లైక్ ఐరన్ ఎక్స్చేంజ్ కానీ, శారదా క్రాప్ కానీ, జెన్ టెక్నాలజీస్ కానీ, ఓల్డ్ ట్యాంప్ కానీ ఇవన్నీ కూడా పెరగటం చేసాం. ఇక 2 స్టాక్స్ గురించి మనం చెప్పుకోవాలి స్పెషల్గా, ఎందుకంటే మనం ట్రాక్ చేసే స్టాక్స్లో ఎస్ఎంఎస్ ఫార్మా ఈరోజు ఒక హైయర్ హై ఫార్మేషన్ జరిగింది. సో లాస్ట్ వీక్ 249.40 దాకా హై వెళ్ళటం చేసాం అండ్ లో 218 దాకా కూడా రావటం చేసాం. సో ప్రాబ్లీ మనం అనుకున్న 20-day మూవింగ్ యావరేజ్ ఒక కీ సపోర్ట్ అవుతుంది అని. సో 216 వాజ్ దట్ అండ్ కరెంట్లీ 219 20-day మూవింగ్ యావరేజ్ అండ్ ఈరోజు 251 హై రావటం చేసాం. సో హైయర్ హై ఫార్మేషన్ జరిగినప్పుడు ఏంటి అంటే కనుక బుల్స్ ఎవ్రీ డిప్స్లో కొనే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి అట్లీస్ట్ టిల్ ద రిజల్ట్స్. సో అప్పర్ సైడ్ 272 దాకా అయితే ఓపెన్ అప్ అయిపోయింది బికాస్ ఆఫ్ టుడేస్ డెవలప్మెంట్ అండ్ మేబీ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు 220 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 20 రూపీస్ ఫాల్ ఏదైతే ఇన్ కేస్ వస్తే అక్యుములేషన్కి యూజ్ చేయాలి. ఇంకా వన్ మోర్ స్టాక్ గతంలో మనం చెప్పుకుంది డీబీ రియాలిటీది ఈరోజు మాట్లాడాలి, ఎందుకంటే ఈరోజు ప్రైస్ వాల్యూమ్ తోటి 200-day మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ చేయడం చూసాం. సో గుడ్ థింగ్ ఈ స్టాక్లో ఏంటంటే కనుక లాస్ట్ 2 months ఒక లోవర్లో ఫామ్ అయినప్పటికీ ఒక కన్సాలిడేషన్ మోడ్లో వెళ్ళటం చేసాను. సో ఈ మంత్ ఒక బిగ్ బార్, గ్రీన్ బార్ వచ్చే ఛాన్స్ ఉందంటే కనుక ఎస్ అని అనిపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ కూడా చాలా దగ్గరలో ఉంది, అరౌండ్ 185 దగ్గర. ఇప్పుడు కరెంట్లీ 201 దగ్గర ఉంది. మేబీ 201 నుంచి 195 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ వరకు అక్యుములేట్ చేస్తే కనుక 185 కింద స్టాప్ లాస్ పెడితే కనుక 214 అయితే ఇమీడియట్ టార్గెట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ లాస్ట్ మంత్ హై. ఒకవేళ అది దాటింది అంటే కనుక 239 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, మేబీ ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్లో. ఎందుకంటే ఇట్స్ హై బీటా స్టాక్ అండ్ మూవ్స్ అనేది చాలా స్విఫ్ట్గా అండ్ ఫాస్ట్గా కూడా ఉంటాయి. ఇక వీక్ అయిన వాటిల్లో మిక్స్ ఆఫ్ స్టాక్స్గా మనం చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ మోతిలాల్ కానీ, ప్రెస్టేజ్ కానీ, షాఫ్లర్ కానీ, శోభా, ఇన్ఫాక్ట్ రియాలిటీ స్పేస్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. టీకాల్ కానీ, లోకేష్ మిషన్స్, ఇన్ఫీబీమ్, ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. ఇక స్టాక్ వాచ్ ఫర్ టుమారో మనం ఈరోజు తీసుకున్న స్టాక్ చూస్తే కనుక ఐఎక్స్ని మనం తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటి అంటే కనుక లాస్ట్ 2 weeksలో ఒక డోజీ ఫార్మేషన్ జరగడం చూసాం. సో అన్సర్టనిటీ బార్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ 2 bars హై ఏదైతే ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవటం చూసాం. సో ఫస్ట్ డే ఆఫ్ ద వీకే ఇంత బుల్లిష్నెస్ ఉంది అంటే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటే ప్రైస్ పాయింట్లో కొనొద్దు, 188 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ప్రాబ్లీ స్టాక్ అప్ టు 178 అక్యుములేట్ చేయాలంటే ఒక 11 రూపీస్ పడితే కనుక వన్ షుడ్ ట్రై టు బై.
ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ కొద్దిగా దూరంగా ఉంది. బికాస్ ఈ స్టాక్ మనం చూస్తే గనుక లాస్ట్ 4-5 మంత్స్‌లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ విప్సా పక్కన పెడితే గనుక 140-190 వితిన్ 7 వీక్సే పెరగటం చూసాం. సో స్టాప్ లాస్ 172 కింద ఉంది ఈ స్టాక్‌కి. అండ్ ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ మనకి అరౌండ్ 195 దగ్గర కనిపిస్తుంది. సో ఈవెన్ మనకి ఫస్ట్ టార్గెట్ ప్రైస్ 195 తీసుకున్నా కూడా 1:1 రిస్క్ రివార్డ్ ఉంటుంది. అండ్ 195 పైన క్లోజ్ అయింది కపుల్ ఆఫ్ డేస్ అంటే కనుక నెక్స్ట్ లెవెల్ 214 దగ్గరే ఓపెన్ అయిపోతుంది ఆ స్టాక్‌కి. సో రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. ఇన్ కేస్ 214 వచ్చింది అంటే గనుక. సో 214 వాస్ ఆల్మోస్ట్ 2022 మేది అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఏదైతే హై ఉందో ఆ హై దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈ స్టాక్‌ని. సో ఐఎక్స్ షుడ్ బి వాచ్డ్ ఫర్ ట్రేడింగ్ ఐడియా కింద మనం చెప్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ థింక్ మార్కెట్స్ ఆర్ ఎట్ ద టాప్. అగైన్ మనకి చెప్తూనే ఉంటే ఎవ్రీడే చెప్పిందే బోర్ కొట్టినప్పటికీ దట్స్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. మనల్ని పుల్ చేస్తూ ఉంటుంది. లెవరేజ్ మాత్రం ఎక్కడ చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ అనేది బెట్ సైడ్ పెంచొద్దు. అండ్ స్టాప్ లాసెస్ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వమని సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.